ఎమ్మెల్సీగా కాదు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానన్నారు మంత్రి తలసాని. చంద్రబాబు, పవన్ ఎవరు తనపై పోటీ చేసినా తాను రెడీ అన్నారు. ఓడిన వారు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. మంత్రి పదవి ఇవ్వనందుకే ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరలేదన్నారు తలసాని. తలసాని వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి నడుదాం. చారి, తలసాని సవాల్పై పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? మీడియా అసెంబ్లీ జరుగుతున్న సమయంలో టీ బ్రేక్ ఇచ్చారు. టీ బ్రేక్ సమయంలో మంత్రి తలసాని మీడియా లాబీల్లో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. అయితే ఆయనకు సంబంధించినటువంటి రాజీనామా వ్యవహారం కావచ్చు, రాజకీయ పరిణామాల మీద మాట్లాడే క్రమంలో సనత్ నగర్ లో మళ్ళీ పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఎమ్మెల్సీగా పోవడానికి మాత్రం అంత సిద్ధంగా లేను. నేను సభ్యులు టీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత అలాంటి ప్రక్రియ జరుగుతుందా అనే ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పే ప్రయత్నంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే శాసన మండలిలోనే జరిగినట్టు శాసనసభలో జరుగుతుందా అన్నది స్పీకర్ పరిధిలోని అంశం అని ఆయన చెప్పారు. అయితే ప్రధానంగా ఆయన చేసినటువంటి రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాతనే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వస్తుంది కాబట్టి పార్టీ పెద్దగా దాని మీద దృష్టి పెట్టలేదు. అయితే తలసాని చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి నేతల్ని ఇరుకున పెట్టేలా ఉన్నాయి. రైట్ చారి.